ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడే గుంటూరు గారం సినిమా చూసొచ్చాను. మహేష్ బాబు గారు ఇన్ హిస్ 25 ఇయర్స్ ఆఫ్ కెరీర్ వీ డోంట్ హ్యావ్ టు గివ్ క్రెడిట్స్ టు మహేష్ బాబు గారు. ఎలా అంటే హీజ్ ఏ వెల్ నోన్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. మహేష్ బాబు గారు ఈ సినిమాలో చేసినంత డ్యాన్స్ ఏ సినిమాలో చేయలేదు. వెల్ అండ్ గుడ్. మహేష్ బాబు గారు ఈ సినిమాలో చూపించేంత ఎనర్జీ ఏ సినిమాలో చూపించింది. వెల్ అండ్ గుడ్. బట్ వెన్ కమ్స్ టువర్డ్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటే ఒక తెలుగు లాంగ్వేజ్ లాంటిదండి. మనకి ఎలా ఒక తెలుగులో మనం ఇలా నిండిపోతాం. కానీ నాకెందుకు అనిపించింది ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నిజంగా డైరెక్షన్ చేశారా, లేదంటే వాళ్ళ జూనియర్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ జూనియర్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు డైరెక్ట్ చేస్తారు. నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు ఫస్ట్ పూజా హెగ్డే గారు సినిమా నుంచి తప్పుకోగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా వాళ్ళ అసిస్టెంట్స్కి ఇచ్చి సినిమా చేయించారేమో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే సార్, మహేష్ బాబు గారు ఎంత డెడికేషన్గా, ఎంత ప్యాషన్గా, ఎంత ఎనర్జీ పెట్టి సినిమా తీశారో వాళ్ళు లాస్ట్కి నిజంగా అండి. వాళ్ళు ఇది చెప్పొద్దు, సంక్రాంతి అంటే ఇది పెద్దల రోజులు. బట్ ఒక్కటి మాత్రం నేను చెప్తున్నానండి, రెబల్ స్టార్ ప్రభాస్ గారికి, సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి మీ పెద్దలు కృష్ణ గారు, కృష్ణం రాజు గారు మిమ్మల్ని దీవించారు. మీకైతే ఇది మాత్రం బ్లాక్ బస్టర్. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ప్లీజ్ మీ రైటింగ్స్ ఇంకొంచెం బాగు చేయండి. ఎంతసేపటికి మీరు ఫ్యామిలీ అంటే చాలా రిలేషన్స్ ఉంటాయి. మీరు ఎలా అంటే ఏదో మీరు కోల్పోయినట్టు ఇలా చేయకండి సార్. ఏదో కొంచెం కొత్తది చేయండి. మీరు అజ్ఞాతవాసి సేమ్ మదర్ సెంటిమెంట్ చేశారు. బట్ ఐఎమ్ నాట్ అత్తారింటికి దారేది సేమ్. కొంచెం మీరు కొంచెం కొంచెం ఆ స్ట్రీమ్ అనేది మీరు కొంచెం చేంజ్ చేయండి. బట్ అపార్ట్ ఫ్రమ్ ద స్టోరీ, సాంగ్స్ బాగున్నాయి, తమన్ బాగున్నాడు, తమన్ మ్యూజిక్ బాగుంది. బట్ బీజిఎం అయితే అంత బాగాలేదు బాస్. తమన్, ఇంకోటి నేను చెప్తున్నాను, తమన్ గారు మీరు మెగా ఫ్యామిలీకి ఎంత మంచి బీజిఎం ఇస్తారో మహేష్ బాబు మూవీస్కి ఎందుకంటే ఎంత బీజిఎం ఇవ్వట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. మీరు అఖండకి ఇలా ఇచ్చారు. మీరు అంటే ఏంటంటే నాకు ఏమర్థమవుతుందంటే మహేష్ బాబు గారిని మీరు ఫ్యాన్స్ లేరని అనుకుంటున్నారా? ఇప్పటి నుంచి మహేష్ బాబు గారికి డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. మహేష్ బాబు గారు అన్నారు రివ్యూ ఎలా ఉందని. మీ మూవీ బాగున్నా బాగాలేకున్నా ఫ్యాన్స్ వచ్చి కంపల్సరీగా మీ మూవీ అయితే చూస్తారండి, ఇది మాత్రం కన్ఫర్మ్. కానీ ఐ జస్ట్ వాంట్ టు సే వన్ వర్డ్ టు మిస్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, మీరు తెలుగు లాంగ్వేజ్ ఇంత బాగా లవ్ చేస్తారు కదా, ఇంకొంచెం మీ రైటింగ్స్ అనేది బాగా రాయండి మీరు. ఎందుకంటే మీ చేతిలో ఉన్నది ఒక డైమండ్ మ్యాన్. మీకు మహేష్ బాబు గారికి ఒక టైటిల్ ఉంది, హీఈస్ నోన్ యాజ్ డైరెక్టర్స్ యాక్టర్ అని. ఈ రోజు నుంచి మహేష్ బాబు గారిని ఆడియన్స్ యాక్టర్ అంటారు. ఎందుకంటే ఆయన చూపించిన యాక్షన్ చాలా ఇట్స్ అన్బిలీవబుల్. కృష్ణ గారు, కృష్ణం రాజు గారు, మీ అబ్బాయిలు ప్రభాస్ గారు, ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టారు. థ్యాంక్ యూ సో మచ్. డిఫెక్ట్ మొత్తం రైటింగ్లో ఉంది, డిఫెక్ట్ మొత్తం త్రివిక్రమ్ శ్రీనివాస్లో ఉంది. మహేష్ బాబు కోసం 5/5. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఐఎమ్ సారీ టు సే మీకు ఒక 2.5 ఇస్తాను అంతే.